లవ్ మ్యారేజ్లు లివ్ ఇన్ రిలేషన్షిప్సే ఖరాబ్ అవుతున్నాయా? అరేంజ్డ్ మ్యారేజెస్ అన్ని బాగున్నాయా చరిత్రలో? మీరు అరేంజ్డ్ మ్యారేజెస్లకు పోయి కనుక్కోండి ఎంతమంది వాళ్ళు ఏదో బండి తీసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అన్యోన్యం కలిసి ఉండి ప్రేమ ఆప్యాయతతో ఉంటున్న వాళ్ళ సంఖ్య ఎంత ఉన్నది. విడిపోనంత మాత్రాన వాళ్ళు మంచిగా అన్యోన్యంగా ఆప్యాయంగా ఉన్నారు అని అర్థం కాదు. అర్థమైందా? ఒకటే అర్రలో ఉన్నా, ఒకటే రూఫ్ లో ఫ్రెండ్స్ తోటి ఉండొచ్చు, అందరితో ఉండొచ్చు, అది కాదు కదా మ్యారేజ్ కి వాళ్ళకు గంట సేపు కూడా ఒకరినొకరు అన్యోన్యంగా సెక్సే కావాలి. కలిసి ఉండడం అంటే ఒక సెక్సే కాదు కదా, 100 పనులలో అదొక పని. కలిసి ముచ్చట పెట్టిన వాళ్ళు, ప్రేమగా మాట్లాడుకున్న వాళ్ళు, కలిసి భోజనం చేసిన వాళ్ళు ఎన్ని కుటుంబాలు ఉన్నాయి అనేది అరేంజ్డ్ మ్యారేజ్ చేసిన వాళ్ళని అడగండి. కాబట్టి అరేంజ్డ్ మ్యారేజ్ కరెక్టు, లేకపోతే లివ్ ఇన్ రిలేషన్షిప్ తప్పు, లవ్ మ్యారేజ్ తప్పు అట్లా ఉండదు. అది వాళ్ళిద్దరి మధ్యలో అండర్స్టాండింగ్, ఇద్దరి మధ్యలో ప్రేమ ఆప్యాయత, ఎక్కడ ఏ విషయాల్లో తగ్గవచ్చు, ఏ విషయాల్లో మనము యాక్సెప్ట్ చేయలేము. వాళ్ళిద్దరు ఏమంటారు అడల్ట్ అంటే అదే 18 ఏళ్ళు దాటినాక వాళ్ళ ఇద్దరి మధ్యలో ఉన్న అండర్స్టాండింగ్ బట్టి ఆ రిలేషన్షిప్ నడుస్తుంది. అది అరేంజ్డ్ మ్యారేజ్ అయినా లేదు ఇంకోటైనా సరే. అంతేగాని బలవంతంగా కలిసి ఉండాలి అని ఎవరు చెప్తే అది కలిసి ఉంటారా? సాధ్యం? అది అరేంజ్డ్ అయినా లవ్ అయినా ఇంకోటైనా వాళ్ళు విడిపోనంత మాత్రాన, అఫీషియల్ గా డివోర్స్ తీసుకున్నంత మాత్రాన వాళ్ళు కలిసి ఉన్నట్టు కాదు. ఒకటే ఆరాలున్నా సపరేట్ అయినా కదా. కాబట్టి అది మనసుతో కూడుకున్న వ్యవహారం, ప్రేమతో కూడుకున్న వ్యవహారం, నమ్మకంతో కూడుకున్న వ్యవహారం. కాబట్టి ఇట్లలో ఎవరైనా కంటిన్యూస్ గా నిరంతరంగా బయట అఫైర్లు పెట్టుకొని, లేకపోతే ఒకరినొకరు ఒక అద్దకు మించి వాళ్ళని అబ్యూజ్ చేస్తే, నమ్మక ద్రోహం చేస్తే ఆ రిలేషన్షిప్ కలిసి వాళ్ళు విడిపోయినట్టే. అధికారికంగా చట్ట ప్రకారం గవర్నమెంట్ సీల్ చేయకుండా డైవోర్స్ తీసుకున్నంత మాత్రాన వాళ్ళు కలిసి ఉన్నట్టు కాదు, అది ఎలాంటిది అయినా సరే. కాబట్టి వాళ్ళ వ్యక్తిగత జీవితంలోకి నువ్వు కలిసి ఉండాలి, విడిపోవాలి మనము కూడా చెప్పడానికి మనం కాదు కదా నొప్పి పడుతుంది. సో వాళ్ళ అడల్టులు కదా, వాళ్ళకి ఇష్టంతో కలిసేటప్పుడు వాళ్ళ ఇష్టంతో కలిసినప్పుడు, విడిపోవాలనుకుంటే వాళ్ళ ఇష్టంతో విడిపోతారు. మనమోడు బలవంతం చేయడానికి కలిసి ఉండాలన్నా విడిపోవాలని మనం చెప్పే మనకే కక్కుంది. శారదా నేరెళ్ళ గారు లివ్ ఇన్ రిలేషన్షిప్ ఎలా తప్పు అవుతుంది? ఎస్, లివ్ ఇన్ రిలేషన్షిప్ లో భాగంగా వాళ్ళు ఏ అగ్రిమెంట్ చేసుకున్నారో అది లీగల్ గా చేసుకొని, ఓకే, ఆ అగ్రిమెంట్ పాటించకపోతే ఆ కాన్సిక్వెన్స్ ఏందో కూడా వాళ్ళు రాసుకుంటే నోరుతోటి చెప్పింది. ఎందుకంటే నోరుతోటి చెప్పింది చెల్లదు. ఎందుకంటే ఈమెం చెప్తుందో వాడేం చెప్తున్నాడో, ఇద్దరు ఏ మాట మారుస్తున్నారో మనకు తెలియదు వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు. కాబట్టి వన్ సైడ్ మనం చెప్పలేం నోరుతోటి మాట్లాడుకున్నాయి. లీగల్ గా మనం రాసుకున్నారు, కాగితం కనీసం లీగల్ గా మనకు అథారిటీ లేకున్నా కానీ కాగితం మీద రాసుకున్నారు, ఇద్దరు సంతకాలు పెట్టినారు, సాక్షి సంతకాలు పెట్టినరు, వాళ్ళకి అగ్రిమెంట్ ఉంటే దాని వాళ్ళు కలిసి ఉన్న లివ్ ఇన్ రిలేషన్ లో కానీ మ్యారేజ్ లో కానీ కలిసి ఉంటే, అరే మరి ఇది నువ్వే అంగీకరించినావు కదా, దీనికి భిన్నంగా ప్రవర్తిస్తే మరి కాన్సిక్వెన్సెస్ కూడా నువ్వే రాసుకున్నావు కదా అని వాళ్ళిద్దరిని అడగడానికి మనకు ఒక హక్కు ఉంటుంది. కాబట్టి ఎవరైనా మ్యారేజ్కి పోయినా సరే, లేకపోతే లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉన్నా సరే ఒక అగ్రిమెంట్ రాసుకోండి రా అయ్యా. మీరు ఏదైతే నోటితోటి చెప్తుండ్రో, నోటితోటి అంగీకరించుకుంటుర్రో ఇరు పక్షాల వాళ్ళు కానీ, లేకపోతే వాళ్ళిద్దరు మగవాడు కానీ స్త్రీ కానీ, అది రాసుకోండి. ఫ్యూచర్ లో అదొక రెఫరెన్స్ ఉంటుంది. ఇట్లా ఎవరు అబ్యూజ్ చేసినా అది ఆధారం ఉంటుంది రేపు విడిపోవడానికి కానీ అన్నిటికీ. ఓకే, అర్థమైందా? అది ఇద్దరికి వర్తిస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే ఈ అగ్రిమెంట్ ఉంటుంది కాబట్టి నువ్వు అబ్యూజ్ చేయలేవు. చేస్తే దాని కాన్సిక్వెన్స్ కూడా అలానే రాసుకుంటే అయిపోతుంది కదా. ఇప్పుడు నేను ఇంత ఇంట్రెస్ట్ కడతా అని నేను ఒక అగ్రిమెంట్ రాసుకున్నా బాండ్ పేపర్ మీద. ఆ కట్టకపోతే దాని కాన్సిక్వెన్స్ ఏంది? నా ఇల్లు గుంజుకుంటా, నాకు ఇంకోటి గుంజుకుంటా అలా రాసుకుంటే రేపు వీడు కొట్లాడడానికి కూడా హక్కు ఉండదు, వీనికి అబ్యూజ్ చేయడానికి హక్కు ఉండదు. సో అట్లా అన్నిటికీ మనం అగ్రిమెంట్ రాసుకున్నప్పుడు దీనికి ఎందుకు రాసుకోరు? లివ్ ఇన్ రిలేషన్షిప్ అయినా, మ్యారేజ్ అయినా, పెళ్లి అయినా సరే. డైవర్స్ ఇప్పుడు పెళ్లికి లేని అగ్రిమెంట్ డైవర్స్కి ఎందుకు ఉంటాయి? వాటి ట్రిపుల్ తలాక్ అంటే నీకు ఎందుకు బాధ అవుతుంది? పెళ్ళప్పుడు మరి కాగితం రాసుకోలే కదా, డైవర్స్కి ఎందుకు కావాలి కాగితాలు? ఆలోచించడం. ఇది 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 టూ సైడ్. ఆమె పోయి అక్కడ లివ్ ఇన్ రిలేషన్షిప్ తప్పు అంటది. ఎట్లా తప్పమ్మా? మహిళా కమిషన్ చైర్మన్ గారు శారదా నేరెళ్ళ గారు వాళ్ళిద్దరు ఒక అడల్ట్ అయిన వ్యక్తులు, వాళ్ళకి కలిసి ఉండాలనుకుంటే కలిసి ఉన్నారు, విడిపోవాలనుకుంటే విడిపోయారు. ఒకటే అక్కడ డిఫరెన్స్ ఏంటంటే వాళ్ళకి పిల్లలు పుట్టినాక ఆ పిల్లల బాధ్యత ఏంది? వాళ్ళని అట్లా గుడ్డిగా వదిలేసి ఇట్లా ఎవరు పోకూడదు. తల్లి అయినా తండ్రి అయినా వాళ్ళ బాధ్యతలు ఇద్దరు సమానంగా పంచుకునే ప్రయత్నం చేయాలి. ఓకే, సో ఆ క్రమంలో అదేమన్నా చేయకపోతే ఆ పిల్లలు రిలేటెడ్ వాడు పారిపోయినంత మాత్రం వాడు తండ్రి కాకుండా వాడు కదా, వాని స్పర్మ్ నుంచి వచ్చింది కదా. సో యూ కెనాట్ కట్ ద రిలేషన్షిప్. బయాలజికల్ గా వచ్చింది, వాళ్ళ డిఎన్ఏలో ఉన్నది, వాళ్ళ రక్తంలో ఉన్నది, పోదు కదా. పోదు కాబట్టి వాని బాధ్యత నుంచి వాడు తప్పుకోవడానికి వీలు ఉండదు వానికి.
ఓకే, ఏదైనా అగ్రిమెంట్ చేసుకోవాలి. ఒకవేళ అట్లా అట్లా తప్పుకోవాలనుకుంటే దే హ్యావ్ టు మేక్ అన్ అగ్రిమెంట్. ఏది ఆ బిడ్డకు కావాల్సిన ఇంత ఆస్తులు ఏదో ఒకటి నేను ఇచ్చి ఆమె యొక్క బరువు బాధ్యతలన్నీ నేను ఇచ్చిన దాంట్లో నుంచి వర్కౌట్ అవుతుంది. లేదు అంటే ఆన్ రెగ్యులర్ బేసిస్ ఏదో ఒక అగ్రిమెంట్ చేసుకోవాలి. ఏది ఆ పిల్ల పెద్దగా అయ్యి అడల్ట్ అయ్యేదాకా బరువులు బాధ్యతలు ఇద్దరు సమానంగా వీలైతే ఆమె పని చేస్తే, ఆమె పని చేయకపోతే అతడు ఒక్కడే పని చేస్తే అతని నుంచి ఆ బిడ్డకు కావాల్సినవన్నీ తీసుకోవాల్సి వస్తుంది. సో ఆ విధంగా ఆ బిడ్డ రిలేటెడ్ బాధ్యతల నుంచి తప్పుకోలేడు. కానీ వాళ్ళిద్దరి మధ్యలో కలిసి ఉండాలన్నా విడిపోవాలనేది మనం ఫోర్స్ చేయలేం కదా. పిల్లలు పుట్టినా సరే పిల్లల బాధ్యత ఇద్దరికి వర్తిస్తుంది. సంపాదించేటోళ్ళకేమో పైసల పరంగా వర్తిస్తుంది. ఇంకా బరువులు బాధ్యతలు వాళ్ళు పోషణ, వాళ్ళకి తిండి, ఇంకా మిగతాయన్ని ఆ యొక్క స్త్రీకి వర్తిస్తుంది. సాధారణంగా మన దేశంలో స్త్రీలు పనిచేయరు, పురుషులు పనిచేస్తారు కాబట్టి. లేదు, కొన్ని కేసులలో పురుషులు పనిచేయక స్త్రీలు పనిచేస్తే సేమ్ వైస్ వర్స. కానీ పిల్లల రిలేటెడ్ బాధ్యతలు ఇద్దరికీ ఉంటాయి. కొన్ని ఫైనాన్షియల్ ఉంటాయి, కొన్ని ఇంకో రకంగా ఉంటాయి, మానిటరీ ఉంటాయి, కొన్ని నాన్ మానిటరీ ఉంటాయి. ఏది ఏమైనా ఇద్దరు వాళ్ళకి సంబంధించి వాళ్ళని పెద్దగా దాకా ఇద్దరికి వాళ్ళకి బాధ్యతలు ఉంటాయి, తల్లికి తండ్రికి. ఓకే, బయోలాజికల్ ఫాదర్, బయోలాజికల్ మదర్కి. ఓకే, సో అది కాకుండా ఆ బాధ్యతను ఇద్దరు నెరవేర్చాలి. దాని నుంచి ఇద్దరు తప్పించుకోలేరు, ఆడైనా మగైనా. కాబట్టి దాని రిలేటెడ్ మనం బిడ్డ యొక్క యోగక్షేమాలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళు అడగలేకున్నా మనం తెచ్చినాం కాబట్టి ఈ భూమి మీదకి వాళ్ళ యొక్క బరువు బాధ్యతలు ఇద్దరికి తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఇద్దరికి మనము ఆ యొక్క బాధ్యత అప్పచెప్తాం. ఎవడన్నా ఇద్దరు ఇట్లా ఎవరు పారిపోయినా వాళ్ళకి పిలిచి కూర్చుండబెట్టి వాళ్ళకి బాధ్యత అప్పచెప్తాం. సింపుల్. కానీ బిడ్డ రిలేటెడ్ వరకే. మిగతాది వీళ్ళిద్దరు కలిసి ఉండాలని విడిపోవాలని మనం కూడా చెప్పడానికి మనకేం హక్కు ఉంది? పెళ్ళి అయినా కాకున్నా అది వాళ్ళ ఇష్టం. ఒకరి కంపానియన్షిప్ ని, ఒకరి యొక్క సహచర్యాన్ని ఒకరు ఎంజాయ్ చేస్తే వాళ్ళు కలిసి ఉంటారు, నచ్చకపోతే విడిపోతారు. మనమోడు మనమోడు చెప్పడానికి మనకేం హక్కు ఉంది థర్డ్ పర్సన్ కి? కాబట్టి మహిళా కమిషన్ చైర్మన్ గారు శారదా నెరెల్ల గారు, మీరు మహిళా హక్కులను కాపాడడానికి పెట్టిన కమిషన్. ఓకే, కాపాడండి, మేము వద్దంటలేదు. కానీ విచ్చలవిడితనం చేసే, అబ్యూజ్ చేసే మహిళలకి మీరు మద్దతు ఇచ్చిర్రంటే మీకు పురుషులను ఇబ్బంది పెట్టే హక్కు మహిళా కమిషన్కి ఇవ్వలేదు. ఓకే, కాబట్టి పురుషుల యొక్క హక్కులను కాపాడడానికి పురుష కమిషన్, మెన్ కమిషన్ కావాలి. సీఎం గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఓకే, మీకు రాక అవకాశం వచ్చింది, దాన్ని సద్వినియోగం చేసుకోండి. చరిత్రలో పైసలు ఏడికి పోవు అన్నాడు పారవోసేదే నువ్వు చూడని పైసలు కాదు. ఓకే, కాబట్టి నిన్ను ఆడ కూర్చుండబెట్టినప్పుడు నువ్వు చారిత్రక నిర్ణయాలు తీసుకోవాలి. నీకు రాక అవకాశం వచ్చిన దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఒక ఇందిరాగాంధీని చూడు, మహిళ అయ్యండి, గూంగీకి గుడియా అన్నారు ఆమెను. ఓకే, ఆట ఆడిచ్చే తోలుబొమ్మని మేము ఆడించవచ్చు అని ఆ మహిళను తీసుకొచ్చి పెట్టుకున్నారు. ఎవరు? అప్పుడున్న కాంగ్రెస్ లో ఉన్నటువంటి యొక్క సీనియర్ లీడర్లు. ఓకే, కానీ ఒక్కొక్కరిని అంగూటి మీద ఆడించింది. ఆమె చేసిన బోల్డ్ డెసిషన్స్, ఆమె చేసిన చట్టాలు, ఆమె చేసిన నిర్ణయాలు ఫెరోషియస్. ఇట్స్ నాట్ ఎ నార్మల్. ఒక ఎంత పెద్దోళ్ళు కూడా అంత కఠినమైన, అంత ప్రజలకు యూజ్ అయ్యేటి, ఎంత టఫ్ రెసిస్టెన్స్ వచ్చినా కానీ, అందుకే అంట కొన్ని విషయాల్లో ఉమెన్ ఆర్ వెరీ స్ట్రాంగ్. మెన్తో పోలిస్తే 100 times స్ట్రాంగ్ అనిపిస్తుంది నాకు, ఏది మెంటల్ గా. ఓకే, సో ఆ క్రమంలో అంత బోల్డ్ డెసిషన్ తీసుకున్నది కాబట్టి వాటి ఫలితాలు మనం అందరం అనుభవిస్తున్నాము. ఇవాళ 2 దిక్కుల శత్రు దేశం లేకుండా అయింది, భూములు వంచబడ్డాయి, ఇట్లా అనేకం దళితులకి గుడిసెలు గాలిపోతలేవు, ఇట్లా అనేకం రాజులకు ఇచ్చే భరణాలు పోవడం వల్ల, బడ్జెట్ అట్లనే మిగిలడం వల్ల ఇవాళ ఆ రాజులకు ఇచ్చే భరణాన్ని ఇందిరాగాంధీ గారు కాబట్టి తీసేయగలరు. వేరే వాడైతే ధైర్యం చేసేవాడు కాదు. ఉన్న బడ్జెట్ అంతా ఆ రాజకుటుంబాలకు వీకేది. ఇలా దేశం డెవలప్ కాకపోతుండే. అర్థమైందా? భూమి అంతా ఈ భూస్వాముల దగ్గర ఉంటే ఇలా మనం పేదరికం నుంచి బయటకు రాకపోతుంటే, బ్రిటిష్ కాలంలో ఉన్నట్టు, రాజుల కాలంలో ఉన్నట్టే కొన్ని కుటుంబాలే మంచిగుంటుండే. ఇలా ఈ మాత్రం ప్రోగ్రెసివ్ అనిపించేది కాదు. అంటే నీకు అధికారం ఇచ్చినప్పుడు, నీకు అక్కడ కూర్చుండబెట్టినప్పుడు యూ హ్యావ్ టు టేక్ ఏ బోల్డ్ డెసిషన్. ఒకటి కట్టిన ట్యాక్సులు తీసుకుపోయి ఇంకోని పంచిపెట్టడానికి ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు అవసరం లే. 10వ తరగతి చదివిన నా కొడుకుని, 10వ తరగతి కూడా నా కొడుకుని తీసుకుపోయి, అరే 10-12 ఏళ్ళ పిల్లగాన్ని తీసుకుపోయి కూడా గీ పైసలు తీసుకుపోయి వీళ్ళు కట్టిన ట్యాక్సీలు తీసుకుపోయి అందరికి వంచిపెట్టంటే ఆడు కూడా వంచిపెడతాడు. అందుకోసం కాదు కదా నేను ఆడ కూర్చుండబెట్టింది. కాబట్టి నీకు అవకాశం వచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకో, బోల్డ్ డెసిషన్ తీసుకో, మార్పును తీసుకురా, చరిత్రలో మిగిలిపోతావు. అర్థమైందా? సో కాబట్టి ఈ ఒకటి కట్టిన ట్యాక్సులు ఇంకోటి వంచిపెట్టే కార్యక్రమాలు జరుగుతున్నాయి. కానీ బోల్డ్ డెసిషన్స్ నాకు కనిపిస్తలేవు.
అది ఏ విషయంలో అయినా సరే. మన ఉత్తరాది వాళ్ళ ఆధిపత్యం పోవాలని ఈ మార్వాడి గోబ్యాక్ అని తెలంగాణ బచావ్ అనే చట్టం తెమ్మంటే సప్పుడు లేదు. ఓకే, ఇప్పుడు మెన్ కమిషన్ దేరా అయ్యా, చరిత్రలో మిగిలిపోతావు. మహిళా కమిషన్ పురుషులకి మంచి మహిళల యొక్క హక్కులను, విక్టిమ్ బాధిత మహిళల యొక్క నిజమైన మహిళల యొక్క హక్కులను కాపాడడానికి ఉన్నట్టే సేమ్ థింగ్ మెన్ కమిషన్ కూడా పురుష బాధితుల స్త్రీల నుంచి బాధిత ఉన్నటువంటి పురుషుల హక్కులను కాపాడడానికి. అది స్త్రీలకు వ్యతిరేకం కాదు ఆ కమిషన్. కాబట్టి పురుష కమిషన్ కూడా తీసుకురా, మెన్ కమిషన్ కూడా తీసుకురా. కొన్ని బోల్డ్ డెసిషన్స్ తీసుకుంటే చరిత్రలో మిగిలిపోతావు. అరే నెక్స్ట్ జనరేషన్స్ భావితరాలు కూడా నేను గుర్తుపెట్టుకుంటాయి. అరే ఫలానా రేవంత్ రెడ్డి అనేటోడు ఉండరా, ఫలానా ఇక్కడ ఈ చట్టం చేసిండు, మా పురుష జాతి మొత్తం అబ్యూజ్ నుంచి కాపాడబడుతుంది అనేది ఇది ఉంటది. నిజమైన అబ్యూజర్ ఉంటే శిక్షించండి, ఎవడొద్దంటుండు. అది పురుషుడైనా స్త్రీ అయినా శిక్షించండి, మేము వద్దంటలేం కదా. కానీ వితౌట్ లిజనింగ్ టు బోత్ వర్షన్స్ డోంట్ టేక్ వన్ సైడ్ అనేది నా బాధ. ఇరుపక్షాల యొక్క వాదనలు ఆధారాలు అన్ని చూడకుండా కేవలం మహిళలకి గుడ్డిగా సపోర్ట్ చేస్తే, ఓకే, ఆ యొక్క దుర్మార్గమైన మహిళలు, అబ్యూజ్ చేసే మహిళలు, చెడిపోయిన మహిళలు, లేకపోతే బట్టలిప్పుకొని తిరిగే మహిళలు, లేకపోతే 100 మందితో తిరిగే కోరికలు, విచ్చలవిడి కోరికలతోటి తట్టుకోలేక 100 మందితో తిరిగే మహిళలకి మీరు వాళ్ళ యొక్క అబ్యూజ్ ని అట్లనే కంటిన్యూ చేయండి, మీ మొగళ్ళని మీ అత్తమామని బాధ పెట్టండి అని మీరు చెప్పడానికి మీరు సర్టిఫికేట్ లైసెన్స్ ఇస్తున్నట్లు లెక్క. అది శారదా నేరెళ్ళ గారు కావచ్చు, మహిళా కమిషన్ కావచ్చు, ఇంకోరు కావచ్చు. ఓకే, అర్థమైందా? షీ టీమ్ అంటే ఆమె పోలీసు వాళ్ళే వాళ్ళు. ఓకే, మహిళలు ఉంటే వాళ్ళకి కొంచెం ఫ్రీగా ఉంటది కాబట్టి షీ టీమ్ అని పెట్టారు. కానీ మహిళల యొక్క ఫిజికల్ భద్రత కోసం మాత్రమే అది. ఓకే, సింపుల్. సో కాబట్టి మగవాళ్ళకి కూడా మెన్ కమిషన్ కావాలి. అబ్యూజర్ కి ఒక సెక్సువల్ ఆర్గాన్ డిఫరెంట్ గా ఉన్నంత మాత్రాన వీళ్ళు మంచి వాళ్ళు అయిపోరు, వాళ్ళు చెడ్డోళ్ళు అయిపోరు. మంచి వాళ్ళు చెడ్డ వాళ్ళు పురుషులలో ఉంటారు, స్త్రీలలో ఉంటారు. ఓకే, సింపుల్.